సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. హిందూ ఇతిహాసాలు, దేవతలు, ఇండియన్ ఆర్మీ, ఆంధ్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఆర్జీవీతో పాటు ఇంటర్వ్యూ చేసిన యాంకర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవీ ఉద్దేశపూర్వకంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని కలిగించేలా, ముఖ్యంగా యువతను పెడదోవ పట్టించేలా ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా హిందూ ఇతిహాసాలు, దేవతలను కించపరిచేలా, భారత సైన్యాన్ని, ఆంధ్రులను దూషించేలా ఆర్జీవీ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. అంతేకాక ఇంటర్వ్యూలో మహిళా యాంకర్ కూడా రామ్ గోపాల్ వర్మను ఉద్దేశపూర్వకంగా వివాదాస్పద ప్రశ్నలు అడిగారని, విద్వేషాలను ప్రేరేపించే ఈ వీడియోల వెనుక విదేశీ టెర్రరిస్టుల ప్రమేయం కూడా ఉండొచ్చని మేడా శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు. మేడా శ్రీనివాస్ ఫిర్యాదును స్వీకరించిన రాజమండ్రి పోలీసులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. రామ్ గోపాల్ వర్మపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు సినీ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలా స్పందిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.